ఐపీఎల్ 18వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతుంది. సో సొంతగడ్డ మీద లక్నో చేతిలో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చాలా ఘోర పరాజయం పాలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్కి ముందు 250, 300 దాకా స్కోర్ కొట్టేస్తామన్న రీతిలోనే అంచనాలతో బరిలోకి దిగి ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ మీద 286 పరుగులు చేశారు, రికార్డ్ స్కోర్. సో కానీ అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ మ్యాచ్ నుంచి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మన బౌలింగ్ అత్యంత పేలవంగా ఉండడం, అలాగే మన బ్యాటర్లు కూడా వాళ్ళ మీద అంచనాలు పెరిగిపోయి ఒత్తిడిలోనే వికెట్లు ఇచ్చుకోవడం మనం లక్నో మ్యాచ్తోనే చూసాం. సో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కూడా ఇదే పరిస్థితి. ఖచ్చితంగా మనం పవర్ ప్లేలోనే ఈరోజు మ్యాచ్లో 4 కీలక వికెట్లు కోల్పోవడం పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. అభిషేక్ శర్మ, అలాగే హెడ్ నితీష్ కుమార్ రెడ్డి డక్అవుట్ అవ్వడం, ఇషాన్ కిషన్, ఇక్కడ ఈ 4 వికెట్ల తర్వాత క్లాసెన్, అలాగే మనకి అనికేత్ వర్మ, ఒక యువ బ్యాటర్ అనికేత్ వర్మ ఆడుకుంటే కనీసం 163 పరుగుల స్కోర్ కూడా వచ్చేది కాదు. అనికేత్ వర్మ లాస్ట్ మ్యాచ్లో కూడా క్రీజులో ఉన్నది కొద్దిసేపు అయినా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సో ఈరోజు మ్యాచ్లో 74 రన్స్ చేశాడు, 6 సిక్సర్లు కూడా కొట్టాడు. సో అతను ఆ మాత్రం ఒకవేళ ఆడుకుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదని చెప్పుకోవాలి. సో ఇక్కడ మిచెల్ స్టార్క్ బౌలింగ్ను ఏమాత్రం ఆడడంలో ఎక్కడా కూడా మన వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. ముఖ్యంగా హెడ్ కానీ తను ఏదైతే వాళ్ళ బలహీనత ఉందో అతన్ని స్టార్క్ అవుట్ చేయడం, ఆ తర్వాత మిగిలిన వికెట్లు కూడా స్టార్కే తీయడం ఇక్కడ మనకి టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. సో చివరిలో ఏదైతే టాప్ ఆర్డర్ ఎప్పుడు అవుట్ అయిన తర్వాత కూడా సన్ రైజర్స్ మిగిలిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరూ కూడా స్థాయికి తగినట్టు రాణించట్లేదు. ఇవాళ అనికేత్ వర్మ రాణించుకుంటే మాత్రం కనీసం స్కోరు 100, 120 కూడా దాటేది కాని పరిస్థితి. అక్కడికి కూడా మన వాళ్ళు ఇంకా 8 బాల్స్ ముందే ఆల్అవుట్ అయిపోయారు. ఒక విధంగా సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ఫ్లాప్ షో అనేది కంటిన్యూ అవుతుంది వరుసగా సెకండ్ మ్యాచ్లో కూడా. మరి దీని మీద ఎంతవరకు నెక్స్ట్ మ్యాచ్ల మీద ఫోకస్ పెడతారని చూడాలి. సో చేజింగ్లో కూడా మన బౌలింగ్ ఈ సీజన్లో అసలు ఒకప్పుడు సన్ రైజర్స్ బౌలింగ్ అంటేనే ప్రత్యర్థి జట్లకి ఒక వణుకు పుట్టేది. అటువంటి పరిస్థితుల నుంచి మన బౌలింగ్ పూర్తిగా పేలవంగా, అత్యంత పేలవంగా మారిపోయింది. సో లాస్ట్ మ్యాచ్లో లక్నో ఏ విధంగా మన బౌలర్లను ఆటాడుకున్నారు లక్నో బ్యాటర్లు. సో ఈరోజు మ్యాచ్లో కూడా ఢిల్లీ బ్యాటర్లు డూప్లెసిస్ కూడా, అలాగే డూప్లెసిస్, ఫ్రేజర్, అలాగే మనకి చూసుకోవచ్చు తర్వాత కేఎల్ రాహుల్ కానీ మిగిలిన బ్యాటర్లు కూడా ఒక ఆట ఆడుకున్నారు. చాలా త్వరగానే మ్యాచ్ ముగిసిపోయింది, చాలా ఆడుతూ పాడుతూ ఛేదించిందని చెప్పుకోవాలి. పూర్తిగా బ్యాటింగ్ వికెట్ కాకపోయినప్పుడు కూడా మన బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే పిచ్ నుంచి కాస్త సపోర్ట్ వచ్చినా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పుకోవాలి. మన బౌలింగ్ షమీ కానీ షమీ కానీ మిగిలిన బౌలర్లు ఎవరైతే ఉన్నారో హర్షల్ పటేల్ కానీ పెద్దగా ప్రభావం చూడలేదు. ఒక స్పిన్నర్ మాత్రం అన్సారీ తనకి వచ్చిన ఫస్ట్ ఛాన్స్ని బాగా సద్వినియోగం చేశాడు. కానీ 3 వికెట్లు తీసినప్పటికి కూడా పూర్తి స్థాయిలో అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది కాబట్టి అతను వికెట్లు తీసినా కూడా పెద్దగా ఫలితం మాత్రం దక్కలేదు. మొత్తం మీద వరుసగా 2వ విజయాన్ని అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ సీజన్ని చాలా కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా టైటిల్ కొట్టాలని ఒక కాన్ఫిడెంట్గా కనిపిస్తున్న ఢిల్లీ వరుసగా 2 విజయాలు సాధించడం ద్వారా మిగిలిన జట్లతో పోలిస్తే కాస్త ముందుందే అని చెప్పుకోవచ్చు.